మీ ఐదుగురిలో పెద్దవాళ్ళు ఎవరో మాకు తెలియదు, మీకే తెలుసు కనుక ఆ పెద్ద మొత్తం ఇది చేతికి మీ ఇంటికి ధర్మడానికి వచ్చానా, విందు భోజనానికి వచ్చానా అంటాడు. అర్థం చేసుకోండి ఆడపిల్లల. ఇప్పుడు మీనా ఆడపడదు, మీరేమన్నా పౌనిక ఇద్దరు అయ్యా మీరేమో ఎక్స్పెరిమెంట్ వెళ్తున్నారు. మీరు ఏది చేసినా నన్ను అడిగి చేయాలి. ఇది పెళ్లి కథ అవుతాయి అంటే అర్థం చేసుకోండి. పెద్దగా అవటం అంటే ఆ డ్రోన్ అక్కడి నుంచి అటే తప్ప మా దగ్గర లక్ష్మీదేవి గంధాన్ని వలిసి అమ్మవారికి దగ్గరికి పంపిస్తే మన ఇద్దరం ఇడిపోయి బతుకుతున్నాం గనక, మన ఇద్దరి జీవితాలే ఈ ఆడపిల్లలకు ఆదర్శం గనక, ఎంత గొప్పవాడైనా భార్య లేకపోతే ఆడు ఎదవ గనక నన్ను చూసి నేర్చుకోమని అంతమంది నా దగ్గరికి వచ్చి మొక్కినా నాకు పెళ్ళాం లేకుండా ఒక్కడే నిలబడ్డాను గనక ఇన్ని కోట్ల మంది నాకు పెళ్లి చేస్తున్నారు, నా దగ్గర పెళ్లి చేసుకుంటున్నారు. ఒక్క ఇల్లాలికి కూడా అప్పగింతలు పెట్టట్లేదు. అది నా కర్మని నేనేడుతుంటే శ్రీనగర్లో తిరుచానూరులో నేను మీ మాట వినకుండా, భర్త మాట వినకుండా పద్మ 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 అని 7-6 కొండలు దాటినా కూడా పిలుస్తుంటే వినిపించుకోకుండా నా ఒళ్ళు మదవెక్కి మా అన్నయ్య చూస్తాడు నన్ను, మా ఆయన చూస్తాడు నన్ను, మా నాన్న చూస్తాడు నన్ను, మా అమ్మ ఒళ్ళో ఇలా ఆడదానికి నీకు గతి పెట్టిన పదే పట్టుగాక. ఎంతకాలం కలియుగాంతం వరకు నువ్వు అక్కడే నేనిక్కడే అని మనకు బుద్ధి రావటానికి వాళ్ళు ఇడిపోయి బతుకుతున్నారు. శ్రీ పద్మావతి శ్రీనివాసులు తిరుపతిలో. తిరుచానూరు పేరెందుకు వచ్చిందో తెలుసా మీ అందరికీ? ఆ భర్త పిలవటంలే, పిలిచినంతసేపు పరిగెత్తిందట అహంకారంతో. ఆచార్య దేవో భవ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మౌనంగా ఉండక స్వామి మీ విష్ణుమూర్తుడు కూడా పిలువు, రానాయన నమస్కారం చేయండి. వస్తాడు, నువ్వు చేయి, మళ్ళీ వస్తాడులే. అయం వాంచి తప్పు చెప్పాను కదా. అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫల సిద్ధిరస్తు. అలా రండి, పీట బయట నిలబడండి. అమ్మ నువ్వు ఈ పక్కన రమీనా నిలబడండి. తాంబూలం కళ్ళకద్దుకుని మీ వారికి ఇవ్వండి, తీసుకోండి. ఇచ్చేశారో ఆయువు పట్టు పోయినట్టు మళ్ళీ మీ ఇంట్లో తాంబూలం ఇచ్చే సమయం తక్కువగా ఉంటది అని హిందూ ధర్మం చెప్పిన రహస్యం. దాని పేరే తాంబూల శాస్త్రం. తాంబూలం అంటే ఏంటో అనుకుంటున్నారు? విష్ణువుకి ఆ పేరు కూడా చెప్పడానికి వీలుపడని ఒక భార్య దక్షిణాదేవి, తాంబూల దేవతని. తాంబూలం పట్టుకోండి, కళ్ళు మూసుకోండి. మీ తల్లిదండ్రులు, ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు తలుసుకోండి. మీ గురువుల్ని తలుసుకోండి. ముఖ్యంగా తండ్రి ఆశీర్వాదంతో పెరిగావు. రాకేష్ అడిగాను నిన్ను, నీకు ఒకేనా నాయన అంటే, లేదు బాబాయ్ నేను ఆ రోజుకి నేను 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్ళాను అన్నావు. అంటే నీకు ఒక తెలిసింది, భుజాలు నీ భుజాలు తన భుజాలు నీ భుజాలుగా మార్చి చెల్లెల్ని నీకు అప్పచెప్పి అమ్మను నీకు తోడుగా ఇచ్చాడో, నువ్వు అమ్మకు తోడయ్యావో, అమ్మ నీకు తోడయ్యిందో ఈ గ్రామం గర్వపడేటట్టు. ఒక ఆయన అన్నాడు, అమ్మో ఈ రాకేష్ మామూలుడు కాదండి, ఏ పని చేసినా కానీ పెద్దగా చేస్తాడండి, కంటికి ఆనదండి, డబ్బు లెక్క చేయడండి అన్నాడు. ఏం చేసి ఉంటాడులే అనుకున్నాను. కొడుకు నిద్రపోయి లేచి వచ్చేప్పుడు కనపడింది. శబరిమల కేరళలో ఉండాలి కదరా, బిజినాడో ఉంది ఏంటి అనుకున్నాను. శబరిమలనే ఇక్కడ పెట్టేశాడు. వీడు సామాన్యుడా కాదు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బును చూసి ఆనందపడుతూ చప్పట్లు కొట్టేవాళ్ళు కాదు నీకు. నీ దగ్గర డబ్బు లేనప్పుడు మీ పెదనాన్ని తలుసుకో, మీ ముత్తాతను తలుసుకో, మీ వంశాన్ని తలుసుకో, గ్రామంలో ఉన్న గ్రామదేవతను తలుసుకో, గురువులందరినీ తలుసుకో, మాలవేసిన గురుస్వామిని తలుసుకో, నీకు పూజ చేయించడానికి వచ్చిన నన్ను తలుసుకో. కుడికాలతో పీటను ఇలా దాటి కూర్చో. ఇద్దరు దాటండి. అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత. కూర్చోండి. ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. చండమేళం ఒక్క వరస చేసేసి వెళ్ళిపోయింది ఆయన. మీతో పని అయిపోయిన తర్వాత మళ్ళీ పడిపూజ అప్పుడే ఒక్క వరస చేసేసి ఆపేయండి. ఒకే ఒక్క నిమిషం, త్వరగా రిలాక్స్ అయినట్టున్నారు అందరు కూర్చుని. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందు కూర్చో.
అవనిరా ముందు నలుగురు చేయగలుగుకోండి, ఎన్నో పనులు చేసుకుంటారు. ఆ చమ్యాం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. మళ్ళీ చేయగలుగు. హస్త ప్రక్షాళ్య. నేను నీకు ఇచ్చినట్టుగా నువ్వు నీ మాటకి ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. అందరినీ కూర్చోమని చెప్పండి. పెద్దలంతా నిలబడ్డారు, ఎందుకు అర్థం కాలేదు. హస్త ప్రక్షాళ్య కేశవాయ స్వాహ. తాగునాయన, నీ పేరు ప్రసాద్. నారాయణాయ నమః స్వాహ, మాధవాయ స్వాహ. మళ్ళీ హస్త ప్రక్షాళ్య. నేను ఇచ్చినట్టుగా మీ మాటకి కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. హస్త ప్రక్షాళ్య. కేశవ మాధవ గోవింద వృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర అరవేన్ శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమః. ఉత్తిష్టంతో భూత విజాతః ఏతేషాం భూమి భారత ఏతేషాం మమ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. వాసన చూసి ఎడం భుజం మీదుగా వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత విజాతః ఏతేషాం భూమి మనసులో తెలుసుకుని పైకి వేసేయి. మీ ఇంటిని మనసులో తెలుసుకుని పైకి వేసేయి. గృహదేవతాభ్యం నమః, మండపదేవతాభ్యం నమః. వేసేయి. ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భవః, ఓం శువః, ఓం మహః, ఓం తపః, ఓం మమ. మానవ శరీరానికి పుట్టుకతోనే 4 అవలక్షణాలు పెట్టాడు భగవంతుడు. మొదటిది ఆవిరింత, రెండవది తుమ్ము, మూడవది దగ్గు. ఈ 3 ముఖంలో నుంచి వస్తాయి. ఆపొచ్చు, ఎట్టగొట్ట తెలుసుకోవచ్చు. కానీ 4వది పైనుంచి వచ్చే గాలి బతికున్నట్టు, కింద నుంచి పోతే తప్పు, అపాన వాయువు విసర్జించినట్టు. ఇప్పుడు దానికి పుండరీకాక్ష అని మంత్రం చెప్పాడు. అందుకనే పూజ చేసేవాడు ఆహారాన్ని తినకుండా ఉంటే మంచిది. ఆహారం తింటే అపాన వాయువు పోతాది. ఎందుకు? మా ప్రాణవాయువులో ఉన్నటువంటి శక్తి ఆ పెద్ద పేగులో నుంచి కిందకి వెళ్ళి ఆ మూలాధార చక్రం మీద బరువు పడుతుంది కనుక అపాన వాయువు పోవడానికి అవకాశం ఉంటుంది. అది శ్రీ పరమేశ్వర పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణ విదే ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణ గంగా గోదావరియో మధ్యదేశే, గోదావరి పైన ఉంది కదా, గంగా గోదావరియో మధ్యప్రదేశే వ్యావహారిక చాంద్రమానేన అనకాపల్లి మహాపట్టణ పరివాహక ప్రాంతేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే యమవంతరతో మార్గశీర్షమాసే శుక్లపక్షే శుభవాసరే శుభనక్షత్ర శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథియో శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్య అద్దంకి తిరువెంగళ తాతాచార్య విశిష్ట సంబంధీకులైన పౌడిపాళ్ల గోత్రోద్భవస్య రామకోటయ్య వెంకటేశ్వరమ పుత్రస్య శివశంకరరావు గురుస్వామి నామధేయస్య మమః ఉత్తరా నక్షత్ర జాతకస్య హరిహర పుత్ర ధర్మశాస్త్ర దేవతాలిక ఒకడివి ఏకైక పుత్రస్య వేగనాటి గోత్రోద్భవస్య రాకేష్ నామధేయస్య రాకేష్ స్వామి నామధేయస్య పూర్వకాలే ధర్మపత్ని. మా అమ్మాయి ఆలోచిస్తుంది, పూర్వకాలంలో ధర్మపత్ని అంటున్నాడు ఏంటి, ఇప్పుడు ధర్మపత్ని కాదా అని. ఇప్పుడు కాదు. మాల వేసుకున్న వాడికి భార్య ఉండదు. మాల వేసుకున్న వాడికి భార్య స్థానం ఉండదు. ఎన్ని రోజులు? 51 రోజులు. మరి భార్య ఏమైంది? ఇప్పుడు ఇంతకుముందు ఏమని పిలిచావు? నేనా అని. ఇప్పుడు మాత. మాత మాత అంటే తల్లి. ఏం స్వామి పేరు మారిపోయింది? నిన్నటి దాకా వసే బుజ్జి రేనే ఓ మేనా అని పెద్దగా పిలిచిన ఈయన మాత అన్నాడట. వెంటనే ఎన్నుకోసలో వణుకొచ్చిందట. మాత అంటే తల్లి. నాకు 2 బిడ్డలనిచ్చిన భర్త 41 రోజు నాకు బిడ్డగా ఉంటాడట అని నీ కాళ్ళకు అడ్డం పడిపోతుందంట బిడ్డ తల్లిగా. అందుకని మాల వేసుకున్నవాడు శంకుస్థాపన చేయడానికి పనికిరాడు, గృహప్రవేశం చేయడానికి పనికిరాడు, కాలుగడికి
అందుకుని కోడలను తెచ్చుకోవడానికి పనికిరాడు. ఊళ్ళో ఉత్సవాలు జరుగుతుంటే భార్యని పక్కన కూర్చోబెట్టి కంకణం కట్టుకుని ధ్వజస్తంభం ఎత్తడానికి విగ్రహ ప్రతిష్టకి పనికిరాడు. ఎందుకు? ఈ 5 చేయాలంటే భార్య ఉండాలి. ఈ 50 రోజులు భార్య తల్లి అయ్యింది. మరి ఎందుకు పనికొస్తాడు? పూజ చేయడానికి పనికొస్తాడు, వ్రతం చేయడానికి పనికొస్తాడు, కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి నోము నోసుకోవడానికి పనికొస్తాడు. ఏది చేసినా కంకణం కట్టుకుంటే భార్య, కంకణం కట్టపోతే మాతృ స్వరూపం. పూర్వకాలే ధర్మపత్ని మాతృ సమాన చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మీనానాం యాగాం దాంపత్యో పుత్రికాం పణ్యశ్రీ నామధేయస్య చిరంజీవస్య సపుత్రానాం యోగువాదం నామధేయస్య చిరంజీవస్య సకుటుంబానాం శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్య దాంపత్యో సంతానం ఈశ్వర తేజ నామధేయస్య ప్రథమపుత్రస్య స్వార్థుపణీత నామధేయస్య ద్వితీయ సుపుత్రస్య సకుటుంబస్య. అందరూ హృదయం మీద చేయబెట్టుకోండి. అయ్యయ్యో ఆడపేర్లే చెబుతున్నాడు, నా పేరు చెప్పట్లేదు అనుకుంటున్నాడు ఆంజనేయ స్వామి. అందరూ చెప్పండి. మమ జన్మాభ్యాదే జన్మ ప్రవర్దే ఏ తక్షణ పర్యంతం మధ్యే మధ్యే సంభావితానాం పాపానాం సద్యానాం అపనోదనార్థం మమ సంకల్పిత నామ నక్షత్ర జన్మ నక్షత్ర యహ జన్మనే పరజన్మనే ఆగమ సర్వ జన్మ లగ్నవ వశాత్తు సంక్రమిత నాగదోష రాహుకేతు సర్పదోష గ్రహదోష గృహదోష దుస్వప్న దురహంకార దుశ్శకున నరఘోష అనేక నానావిధ మహాదోష నివారణ సిద్ధ్యర్థం ఆపద నివారణం సంపదో వర్ధయంతే అలక్ష్మి నివారణం సులక్ష్మి ఆవాహనం మమ మండలకాల దీక్షా సమయేన సంకల్పిత అయ్యప్ప స్వామి దివ్యపడి పూజ నిర్విఘ్నేన పరిసమాప్తి సహిత మండల పూజ దర్శనం నిర్విఘ్నేన సునాయాసేన అతి శీఘ్రేణ దర్శనం నిర్విఘ్నేన పరిసమాప్తి సిద్ధ్యర్థం మహాగణపతి పూజ. గణపతి సుబ్రహ్మణ్యం లక్ష్మీదేవి పరమేశ్వర పడి పూజ భజన నామ సంకీర్తన పోలంగి సేవ మహానివేదన అయ్యప్ప స్వామి కేరళ ఆచార ప్రకారేణ తాంత్ర నిత్య రహస్య గూఢార్థ సంపుటిత శ్రీ శ్రీ ధర్మశాస్త్ర పడి పూజ అనంతర పోలంగి సేవ అభిషేక అర్చన ప్రసాద వినియోగ నమస్కార శ్లోక క్షమాపణ మంత్రాది ఊంజల సేవాది సర్వకార్యం నిర్విఘ్నేన పరిసమాప్తి సిద్ధ్యర్థం మమ కృష్ణవాడ గ్రామ దేవత అనుగ్రహ గ్రామ పౌరోహిత గ్రామ రక్షక గ్రామ వైద్య గ్రామ పెద్ద గ్రామ దేవత అనుగ్రహ మమ వంశ గోత్ర గృహ గ్రామ దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం. కుడి చేతులకు తీసుకోండి, కళ్ళకద్దుకోండి. వాటిని ఒకసారి తేరిపారా చూడండి. శ్వేతగంధం శ్వేతవర్ణం శ్వేతాసనం శ్వేతవస్త్రం అన్నారంటే అన్ని తెల్లటై ఇష్టం ఆయనకి. తెల్లని బియ్యం వేసాం, తెల్లని పూలు వేసాం, తెల్లని వడ్లే అటుకులు పెట్టాం, తెల్లని బెల్లం పెడతాం. కళ్ళకద్దుకొని శ్రీ మహాగణపతి పూజాంచ కరిష్యే. జగబొద్దు పైకి నాకేమంటే నేను వేసేస్తాను. మహాగణపతి పూజాంచ కరిష్యే. గణానాం త్వా గణపతి భవామహే కవిం కవీనాముపమశ్రమశ్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పద ఆనశ్రన్నోభిషేక సాధనం. అలా చుట్టూ తిప్పి కొద్దిగా రాసి 3 దాంట్లో 3 బొట్లు పెట్టమ్మా. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమార్చిత మూలే తత్ర బ్రాహ్మణో కుక్షౌ సుసాగర యజుర్వేదో సామవేదో అధర్వణ ఛందస్వదేవతాభ్యో నమః మహాగణపతి దేవతాభ్యో నమః. అయ్యా లోకం మొత్తాన్ని ఆడించేది అదే. ఓది ఇనప పిల్లలే అనుకోగాక దీనికోసమే, దీన్ని సంపాదించడానికే అర్ధరాత్రి ముసుగులేసుకుని నాకోటేస్తావా నాకోటేస్తావా అని అడుక్కుంటున్నారు చాలా మంది. కింద పడి సత్తున్నారు కోటేశ్వరులు కూడా. వాళ్ళ కర్మ మన అదృష్టం. మనకు ఓటు ఉంది, ఆడికి అన్ని దిక్కుడు ఉంది. ఒక రాజకీయ నాయకుడు ఒక వ్యాపారస్తుడు చెల్లెలు కాల్చిన కూడా కాజేసి అబద్ధం ఆడటానికి కారణం ఇదే మనల్ని నడిపిస్తుంది. కానీ ఇది అవసరమే. కొంతమంది అంటారు డబ్బులే ఉందండి పోతే సంపాదించు మాట. డబ్బులే ఉందంట. నేను రాకన్నా కూడా డబ్బు ఇచ్చేనే ముందు వచ్చాను. 20,000 అడ్వాన్స్ కొడితే నేను ఇక్కడికి వచ్చాను, లేకపోతే వచ్చానా? డబ్బుదేముంది తప్పు, డబ్బుదే ఉంది కానీ డబ్బుతోనే అన్నీ లేవు.
కళ్ళకద్దుకో, దాంట్లో వేయి. హిరణ్య దేవతాభ్యం నమః. పుష్పాని పాంతు వేసేయి. పుష్పాని పాంతు సర్వాణి పాంతు సకల దేవతానుగ్రహ పాంతు అలా వేసి కళ్ళకద్దుకొని గంగైచ యమునేచ ఇలా 3 ఏళ్ళు పైన ఉండాలి, 2 ఏళ్ళు కింద ఉండాలి. ఇలా పట్టుకో. అమ్మ నువ్వు స్వామిని తాకి ఉండు. గంగైచ యమునేచ గోదావరి సరస్వతి నర్మది దేవతాభ్యం నమః. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమార్చిత మూలే పుత్ర బ్రాహ్మణో కుక్షౌ సాగర ఎదుర్వేదో సామవేదో అధర్వణ. ఆ చివరిని లోపల పెట్టి ఇలా తిప్పునైనా గంగైచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. ఆత్మానాం సంప్రోక్షయ తల్లుకో, భక్తానాం సంప్రోక్షయ, బంధువర్గానాం సంప్రోక్షయ, దేవానాం సంప్రోక్షయ, పూజా ద్రవ్యానాం సంప్రోక్షయ. తూర్పు దిగ్భాగే, ఆగ్నేయ దిగ్భాగే, దక్షిణ దిగ్భాగే, నైరుతి దిగ్భాగే, పశ్చిమ దిగ్భాగే, వాయువ్య దిగ్భాగే, ఉత్తర దిగ్భాగే, ఈశాన్య దిగ్భాగే, ఊర్ధముఖే భూదేవి చేసేసి దాంట్లో గంగైచ యమునైచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. శ్రీ మహాగణపతి దేవతాభ్యం నమః. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య ఆచమనీయం శుద్ధోదక స్నానం శుద్ధ ఆచమనీయం వస్త్రయజ్ఞోపవీతా పెట్టేసి గంధం ఆ గంధ ద్వారాంతరా దర్శాం నిత్య పుష్పాంకరేషిణి ఈశ్వరీగం సర్వభూతానాం. ఆమె ఇచ్చే ఆ పుష్పాన్ని గంధ పుష్పాలను అమ్మ కుంకుమలో అద్దునైనా పువ్వు తీసుకుని కుంకుమలో అద్ది ఆ తొడిమి గిల్లి స్వామివారి మీద మీరు జడలో నాగరం పెట్టుకున్నట్టుగా ఇలా తిప్పి పెట్టాలి. తొడిమి గిల్లేసి పుష్పం మాత్రం తీసుకో. శ్రీ మనిత్తి మీద పెట్టు స్వామివారికి. గంగైచ యమునైచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మితం సన్నిధం కురు. శ్రీ మహాగణపతి దేవతాభ్యం నమః. తొడాలి గిల్లి 4 నీ స్వామికి ఇచ్చి 4 నువ్వు చేత్తో పట్టుకో. శ్రీ మహాగణపతి దేవతాభ్యం నమః. ఒక్కని 16 నామాలు చెబుతాను, 16 పూలు పడాలి. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, వక్రతుండాయ నమః, స్వర్పకర్ణాయ నమః, హేరంభాయ నమః, స్కందపూర్వజాయ నమః, కుమారగురవే నమః. శ్రీ మహాగణపతి విఘ్నరాజు వినాయక అంటే అది వస్తున్నాడే లెక్కదలదు అనుకున్నామేమో. అమ్మా నేను రొమ్మ బుద్ధిశాలి పెట్టు. శ్రీ మహాగణపతి దేవత అనుగ్రహకటాక్ష ప్రాప్త్యర్థం షోడశ నామ పూజ చెప్పండి. మహాగణపతి షోడశ నామేన విద్యారంభే వివాహకాలే ప్రవేశకాలే నిర్గమకాలే మహాగణపతి పూజాం సమర్పయామి. మహాగణపతి దేవత పూజాం సమర్పయామి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జామాత మహాగణపతి దేవతాభ్యం నమః. అనుగ్రహకటాక్ష ప్రాప్త్యర్థం. జామాత అంటే అల్లుడు, దశమగ్రహం అంటే పాపాత్ముడు. షోడశ ఉపచార పూజాం సమర్పయామి. అన్యదారాభ్యం నమః. ధూపం మగవాళ్ళు ధూపం తీసుకోండి, ఆడవాళ్ళు దీపం తీసుకోండి. ఆ అగరబత్తీలు అవి ఆపాలి. ఆ ముందుగుండి సామాన్ ఆపపోతే పూజ ఆపం. వేరే వాళ్ళ ఓకే మనకు అనవసరం. ఓం ఉండిపోతుంది, నూనె పడిపోతుందా. శ్రీ మహాగణపతి దేవతాభ్యం నమః. ఆగమాంతు దేవానాం గమనానాంతరాక్షసాం కురు ఘంటారవం దేవం సర్వదేవతాత్వాన లాంఛనం. ఎడం చేత్తో పట్టుకుని ఆయన కుడి చేత్తో 12 సార్లు అద్దండి స్వామికి. ఏకం ద్వి త్రీణి చత్వారి పంచ షడ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. శ్రీ మహాగణపతి దేవతాభ్యం నమః. మీరు కూడా ఒకసారి స్వామివారికి అద్దండి. మహాగణపతి దేవతాభ్యం నమః. సాంగం సవాహనం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భాగేన రక్ష రక్ష పరమేశ్వర. గోపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం పెట్టండి. ఇలా భార్యాభర్తలు పీటల మీద కూర్చుంటే భుజాలు తగిలినట్టుగా ఎలా ఉండాలో కొబ్బరికాయ కొడితే 2 చెప్పులు ఇలా కలిపి పెట్టాలి. మళ్ళీ మాట్లాడితే కళ్ళున్న చెప్పు ఎగువను ఉండాలి, తోకున్న చెప్పు దిగువను ఉండాలి. కళ్ళున్నదేమో శివుడు అవుతాడు, తోకున్నదేమో పార్వతి అవుతాది. ఇలా పెట్టి కొబ్బరికాయ నీళ్లు చల్లాలి. కొంతమంది ఇలా పెడతారు, అక్కడికోసారి ఇక్కడికోసారి. దేవుడికి హెలికాప్టర్ లేదు వెళ్ళి భోజనం చేయడానికి. శ్రీ మహాగణపతి దేవతాభ్యం నమః. కళ్ళకద్దుకొని వాళ్ళ చుట్టూ పెట్టండి. ఇదిగో ఇక్కడ యాపిల్ పెట్టావు, కూడా గ్రీన్ యాపిల్ పెట్టావు, ఎర్ర యాపిల్ పెట్టావు, కమలాకాయ పెట్టావు, ఎండు ఖర్జూరం పెట్టావు, స్వామివారికి ముందుగానే అరటిపండు పెట్టావు, దాంట్లో టింగి దక్షిణ కూడా పెట్టావు. కానీ గణపతి తొండం ఆడించట్లా, ఇంకా ఏదో కావాలా అని అడుగుతున్నాడు. ఏంటని ఆలోచిస్తే పార్వతీదేవి అడిగిందట, అయ్యా కొడుకుకు పూజ చేసే తల్లిని నేనే చూసావురా, అందరూ తల్లిదండ్రులకు పూజ చేస్తారు, పెద్దోళ్ళకి చిన్నోళ్ళు పూజ చేయాలి, ఇదే విచిత్రం రా, నువ్వేమో కొడుకు, నేనేమో లోకానికి పెద్ద తల్లిని పార్వతిని, నేను నీకు పూజ చేయడం ఏంటిరా అని అడిగిందట. మా నాన్న చెప్పాడు నువ్వు చెయ్యి అంతే అన్నాడట. ఆ చేస్తాను కానీ ఆయన పెద్ద కొడుకంటే వస్తాడు బయటకు వచ్చి మౌనిక వచ్చింది ఇంటికి రమ్మను అని ఇంటి చుట్టూ తిరుగుతున్నాడట. పుష్పక విమానం లేచి వెళ్ళిపోయిందట.
మీ నాయనమ్మ అందట వారు పిచ్చి రాకేసా, రాముడు వచ్చి రమ్మంటే ఇంటి చుట్టూ తిరుగుతున్నారా పిచ్చి రాకేసా పుస్తకం. రాముడు రమ్మంటే కాముడు మనల్ని వదలట్లేదు. గణపతి పూజ అయ్యేదాకా మనసుని ఇక్కడ పెట్టరా బిడ్డ. శ్రీ మహాగణపతి ఎందుకని తెలుసుకోండి. ఒక గణపతి పూజ హిందూ ధర్మమే. ఒక గణపతి పూజ కుదురుతూ తెల్లవారులు గణపతి పూజ గురించి వ్యాఖ్యానం చెప్పగలను మీకు. ఎందుకు పసుపుతో ముద్ద చేయాలి, ఎందుకు తెల్లని వస్త్రము, తెల్లని పువ్వులు, తెల్లని ఎటుకులు, తెల్లని బెల్లము, తెల్లనివన్నీ నీకయ్యా, సెల్ ఫోన్ ఏమో వాడికయ్యా. కళ్ళు లేని ఒక కబోది 42 సంవత్సరాలు 128 సార్లు కోర్టుకెళ్ళి ఒకే మాటను చెప్పిన మాట చెప్పకుండా చెబితే 82 మంది చీఫ్ జస్టిస్ 124 సార్లు స్టేట్మెంట్ రికార్డు చేసి 500 సంవత్సరాలు కేసు నడిచి 511వ సంవత్సరంలో హిందూ ధర్మాన్ని పాటిస్తున్న అయోధ్య పుణ్యభూమి హిందువులదే అని చాటి చెబితే 22వ తారీఖు ఫిబ్రవరిలో బాలరామను పెట్టి జై శ్రీరామ్ అన్నాం. అది మన హిందూ ధర్మం. సెల్ ఫోన్ చేయవచ్చు, కళ్ళు పాటం తప్ప పిచ్చి ఉండాలి. ఓం మనాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ముదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణ్యే స్వాహ. మధ్య అమృతోపమస్తు పానీయం సమర్పయామి.